మాటికి నిన్న డబ్బులు అడక్కు. ఆ రబ్బర్లు తెగిపోయినాయి, దాని బదులు వేరే తీసుకున్నా. ఇంకా ఇవి వీటికి నా దగ్గర డబ్బులు లేవు. మీకు రోజు 5 రూపీస్ ఇస్తే ఓకేనా? అవును, మీరు రోజు 5 రూపీస్ ఎలా సంపాదిస్తారు మేడం? సీక్రెట్, ఎవరికి చెప్పకు. అబ్బో. నేను ఇది తీసుకోనా? కాలేజ్కి టైం అవుతుంది. ఆ, తీసుకోండి మేడం. ఏం కావాలి సార్? ఏంటి, ఏం తీసుకున్నావు? మట్టి గాజులు సార్, 50 రూపాయలకే ఇచ్చిన. డబ్బులు ఇవ్వలేదనుకోండి, రోజుకి 5-5 రూపాయలు ఇస్తాను. డబ్బులు ఇవ్వకుండా రోజు 5 రూపీస్ ఇస్తా అంటే ఇచ్చినావా? అంటే ఏంట్రా, రోజు కలిసి మాట్లాడి ముగ్గులో దింపాలని ప్లాన్ చేసినావా? లేదు సార్, నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేదు సార్. నిజం సార్. నీకే కాదురా, దానికి కూడా ఫీలింగ్ ఉండదు. ఒకవేళ ఉంటే ఏం జరుగుతుందో దానికి బాగా తెలుసు. వెళ్ళు, అన్ని సర్దుకొని రిబ్బన్లే, పిన్నిస్లే, జువెనలే, గాజులే అంటూ అమ్ముకోపో. వెళ్ళు. వస్తున్నాడు. నానా, చెప్పు తల్లి. కొంచెం మాట్లాడాలి. నాకు బావని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అదేంటి తల్లి, ముందే అనుకున్నాం కదా. అనుకున్నాం కానీ నాకు ఇష్టం లేదు నాన్న. ప్లీజ్ నాన్న, బావను అనుకున్నంత మంచోడు కాదు. ఎలా పడితే అలా మాట్లాడతాడు. నాకు భయం వేస్తుంది. మామా, నీకు ఒక విషయం చెప్పనీకి పిలిచిన. గీతను కాలేజీకి పంపించి ఆపేసేయి. నాకు వెంటనే పెళ్ళైపోవాలి. అదేంటి అల్లుడు, బిడ్డ బాగా చదువుతుంది కదా, చదివితే మంచి జాబ్ వస్తుంది కదా, అది మీకే మంచిది కదా. అంటే నేను పిల్లల్ని పోషించే పరిస్థితిలో లేనా? దాని డబ్బులతో బతకాలనా? మా అమ్మ మాట ఇచ్చిందని అడుగుతున్నా. లేకుంటే నీ కూతురు కంటే మంచిగా చదువుకున్నదని సక్కనైన దాన్ని తెచ్చుకుంటుండే. సరే అల్లుడు, కాస్త టైం అయ్యి అమ్మాయితో మాట్లాడి చెప్తా. నిన్న జరిగిన దానికి సారీ. ఈ 500 ఉంచుకో. ఎందుకు? నిన్న మా బావ కొట్టి సామాన్లన్నీ కింద పడేశాడు కదా, నీకు డ్యామేజ్ అయి ఉంటుంది అందుకు. వద్దు. రోజు 5 రూపీస్ ఇస్తే ఓకేనా? నీకు రోజు 5 రూపీస్ ఇస్తే మా బావ వచ్చి రోజు నిన్ను కొడతాడు. మరి అయినా సరే నేను రోజు వచ్చి నీకు 5 రూపీస్ ఇచ్చి నీతో మాట్లాడదాం అనుకుంటున్నా. నీకు నచ్చితే మాట్లాడు, లేకపోతే లేదు. ఆయన అన్నాడని కాదు, నేను రోజు వచ్చి నీతో ఇష్టంతోనే మాట్లాడుతున్నా. నిజంగానా? నిజంగా. నేను నీతో మాట్లాడితే మా బావ వచ్చి నేను రోజు కొడతాడు. నీకు ఓకేనా? అంటే రోజు మీ బావతో కొట్టించడానికి నాతో మాట్లాడుతున్నావా? నీ భయపడుతున్నావా? నీకోసం దేనికైనా రెడీ అని చెప్పొచ్చు కదా. సరే సరే సరే, కోప్పడకు. నీకోసం దేనికైనా రెడీ. కొట్టని సంపని. ఒక అమ్మాయి వచ్చి నీకోసం నేను ఉన్నానంటే ఏం జరిగినా సరే నేను రెడీ. ఈ పైసలు నాకెందుకు? ఇప్పుడు కూడా నీ దగ్గర పైసలు తీసుకుంటే నాకు చెప్పు.
పెట్టుబడిగా తీసుకో, ఐటమ్స్ ఎక్కువ తీసుకోరా, బిజినెస్ పెంచుకో. నా చేయి చాలా మంచిది. నీ చెయ్యి మంచిదైతే నువ్వు పుట్టేదప్పుడే నీ అమ్మ ఎందుకు చచ్చిందే? నీ చెయ్యి మంచిదైతే నీ అయ్యే ఎదుగు బతుకు లేకుండా ఎందుకున్నాడే? ధైర్యమే నా ముందుకొచ్చి నా ఎదురుగా నిల్చోనేంత ధైర్యమే. రామలింగం, దాదా దాదా ఈ గుట్టగాడికి దా. నీ కూతురు రాసలీలను నడి రోడ్డు మీద నీ కళ్ళారా చూపిస్తా దాదా. రామలింగయ్య వచ్చావా? నిన్న రాత్రి నాకేదో చెప్తా అన్నావు నీ కూతురుతో మాట్లాడి, అది ఇదేనా? ఏయ్, మాటలు మంచిగా రాని. నేనేం తప్పుగా మాట్లాడానయ్యా రామలింగం? నడి రోడ్డు మీద నల్లపూసలు అమ్ముకునే వాడితో నంగరాచి పనులు చేస్తున్నావు తప్పమ్మా. మీ అయ్యను పిలుస్తా ఆగు అన్నా. తప్ప రామలింగం? మాట్లాడవేంది? షేర్ చెప్పండి షేర్. గాజులు పట్టి కొనుక్కుంది, డబ్బులు ఇవ్వడానికి వచ్చింది, నంగనాచి పనులు చేయడానికి కాదు అని చెప్పండి సార్. కాదు సార్, కలిసి నడుద్దాం, కాస్త ధైర్యంగా నాతో నడువు అని నాకు ధైర్యం చెప్పడానికి వచ్చింది సార్. దానికి లేని ధైర్యం నీకు చెప్పడానికి ఎలా వచ్చింది? ఇది నా డౌట్. అల్లుడు, ఇంటివారా అల్లుడు? నేను అల్లుడు, మరి నువ్వెవరు? అది నీకెందుకు చెప్తుందిరా ధైర్యం? నాకు ఇష్టం కాబట్టి. ఇంటివా రామలింగం, కళ్ళారా చూసినావా? మాట్లాడు, ధైర్యం సరిపోతలేదా? అవును బాబు, నాకు నిజంగానే ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకో తెలుసా? ఇచ్చిన మాట తప్పకూడదు కాబట్టి. నువ్వెంత చండాలంగా మాట్లాడినా, నువ్వెంత చండాలంగా ప్రవర్తించినా, నువ్వంటే భయం అవుతుందని నా కూతురు నాకు చెప్పినా, నీతో మాట్లాడడానికి నాకు ధైర్యం సరిపోవట్లేదు బాబు. ఎందుకంటే నా చెల్లికి ఇచ్చిన మాట తప్పకూడదు కాబట్టి. కానీ బాబు, ఇందాక నువ్వు ఒక మాట అన్నావు చూడు, నడి రోడ్డు మీద నా కూతురు నంగనాచి పనులు చేస్తుందని. అది కాదు బాబు నా కూతురు. నా కూతురు గురించి ఇప్పుడు చెప్తున్నా విను. నా కూతురు ఇప్పుడు నంగనాచి పనులు చేయదు బాబు. నాన్న గురించి నిద్రాహారాలు మాని ఆలోచిస్తుంది. నాన్నకి అమ్మాయి అపురూపంగా చూసుకుంటుంది. అలాంటి పిల్ల కాబోయే భర్త గురించి ఎలా ఆలోచిస్తుందో అది నువ్వు చూసుకోవాలి. అలా చేయకుండా రోజు తనని భయపెడుతున్నావు. అంటే ఏంటి రామలింగం? ఇప్పుడు తండ్రి కూతుర్లు ఒకటైపోయి నాకేదో బుద్ధి లేనోనికి బుద్ధి చెప్పినట్టు మాట్లాడుతున్నావు. ఏంది కథ? తాగేసి వచ్చినావా? తల కిందల ఏలాడ తీసి తాట తీసుకురా. ఏంది కనకరాజు, కన్న ఒంటి మీద చేయి పడిందో తాట తీస్తా ఏమనుకుంటున్నావు? ఏంట్రా ఊరుకుంటుంటే బాగా రెచ్చిపోతున్నావు? ధనవంతుడని గర్వమా? డబ్బులున్నాయని పొగరా? ఏం చేసుకున్నావా డబ్బులు? ఆ డబ్బులున్నాయని బలుపుతో నువ్వు అడ్డగోలుగా మాట్లాడడం వల్లనే తను నిన్ను దూరం పెడుతుంది. నువ్వంటే భయపడుతుంది. అది అర్థమవుతుందా నీకు? తండ్రి లాంటి ఆయన్ని పేరు పెట్టి వెటకరంగా పిలుస్తున్నావు. తల్లి తండ్రి లేని నిన్ను బాధ్యతగా పెంచి నయా పైసలతో సహా నీకు అప్పగించినందుక ఆయనకి మర్యాద? ఇదేనా నువ్వు ఆయనకి ఇచ్చే గౌరవం? ఛీ! నిన్ను ఎందుకు పెంచానా, చిన్నప్పుడే పీక పిసికి చంపుంటే బాగుండేదని ఆలోచించుకునేలా చేస్తున్నావు. నన్ను క్షమించండి సార్, ఏదో ఆవేశంలో మాట్లాడాను. నేను పూసలు అమ్ముకునేవాడినే కావచ్చు, మీ అంతస్తుకు తగినవాడిని కాకపోవచ్చు. మీరు మీ మాట కట్టుబడి ఉండడంలో తప్పులేదు సార్. కానీ ఇంత జరిగాక కూడా ఇలాంటి వాడికి మీ కూతుర్ని ఇవ్వకండి సార్. చిన్నవాడైనా నాకు అర్థమయ్యేలా చెప్పాడు. నిజంగా నా ప్రవర్తనకు నన్ను ఎందుకు పెంచాలని అనిపిస్తుంది ఆ మావయ్యనికి. నీ ముందు నిలబడి అర్హత లేని నేను కళ్ళు మూసుకుపోయి నిన్ను పేరు పెట్టి పిలిచాను. నన్ను క్షమించు మావయ్య.